హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది కదా, మిడ్ క్యాప్ కూడా చేద్దాం. సో సండే వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేస్తాం. డీప్ అనాలిసిస్ ఉంటుంది. సో వీడియో కొద్దిగా లెంత్ ఉంటుంది, పేషెన్స్తో నుండి చూడండి. సో లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టుకుందాం వీక్లీ టైం ఫ్రేమ్లో. సో నిఫ్టీ క్లియర్లీ మనం వ్యూ బుల్లిష్ ఉండే నిఫ్టీలో 2 days నుంచి కూడా. నిఫ్టీ అయితే ఫంటాస్టిక్ ర్యాలీ ఇచ్చింది ఫ్రైడే రోజు. సో ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ నియర్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చేసింది. ప్రీవియస్ వీక్ ఒక హై 24,854 అండ్ ఇప్పుడున్న క్యాండిల్ వీక్ హై 24,834. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చింది. సో ఇంకా కూడా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. నిఫ్టీ నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో మార్కెట్ 25,000 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ కూడా చేశాను మీకు. సో నిఫ్టీ గురించి ఎర్లీ మార్నింగే నిఫ్టీ గురించి షేర్ చేశాను అరౌండ్ 10 o'clock టైంలో. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా షేర్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఉంది, మంచి రెండు కూడా ఫంటాస్టిక్ ర్యాలీస్ ఇచ్చాయి. అండ్ ఈవెన్ సెన్సెక్స్ అయితే ఇంకా మంచిగా ఇచ్చింది. హోప్ అప్డేట్స్ అన్ని కూడా హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ నిఫ్టీ అయితే డిప్ ఆన్ బై క్లియర్ కనిపిస్తుంది. నిఫ్టీ పాజిటివ్ ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ ఏదైతే 3 weeks ఉందో, ఇక్కడ మనం ప్రీవియస్ 3 weeks మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ 3 weeks మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయిన ప్లేస్ 52,000 లెవెల్ రెసిస్టెన్స్ స్టిల్ దాని కింద ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ ఉంది కంపేర్ టు నిఫ్టీ చార్ట్ క్లియర్ బుల్లిష్ ఉంది, ట్రెండ్ అనేది క్లియర్ అప్ సైడ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ ఏదైతే వీక్లీ 3 weeks ఒక క్యాండిల్ లోస్ కింద మార్కెట్లో స్టిల్ ట్రేడ్ అవుతుంది. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్స్ వీక్ ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్ వీక్ ఉంది. సో ఐటీ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది. ఐటీ సెక్టర్ నిఫ్టీని లీడ్ చేస్తుంది, ఎందుకంటే నిఫ్టీ డైవర్సిఫైడ్ కాబట్టి. లాస్ట్ ఫ్యూ వీక్స్ అండ్ ఫ్యూ మంత్స్ కిందనే చెప్పాను, అన్ని సెక్టర్స్ కూడా పెరుగున్నాయి. ఓన్లీ నిఫ్టీ ఐటీ సెక్టర్ మనకి పెరిగలేదు కాబట్టి నెక్స్ట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే నిఫ్టీ ఐటీ సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను. సో ఈ లెవెల్స్లో మనకి నేను బయింగ్ మార్కెట్లో ఉంది, నిఫ్టీ ఐటీలో ఆపర్చునిటీ ఉందని చెప్పాను. ఈవెన్ ఐటీ స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ సో ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడైతే నిఫ్టీ ఐటీ కూడా. సో స్ట్రాంగ్లీ బులిష్ ఉంది నిఫ్టీ ఐటీ కూడా మనం డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు, ఈవెన్ నిఫ్టీ ఐటీ స్టాక్స్ కూడా. సో ఇక్కడ నిఫ్టీకి సపోర్ట్ చేస్తుంది నిఫ్టీ ఐటీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళడానికి. బ్యాంకింగ్ సెక్టర్ అయితే వీక్గా ఉంది యాజ్ ఆఫ్ నో. మీరు బ్యాంకింగ్ చార్ట్ చూస్తున్నారు వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మనం చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్ బ్యాంకింగ్ చార్ట్స్లో బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ 3 weeks ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసి కింద ట్రేడ్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో 51,000 డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్. ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్లో ఏదైతే హై ఉందో, సో ఈ హై మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ ఆ హై మనకి రెసిస్టెన్స్ ఉండే, అది బ్రేక్అవుట్ అయిన లెవెల్ వీక్లీలో, అది మనకి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ 51,000 రౌండ్ ఫిగర్ లెవెల్, 51,000 లెవెల్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఆ లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, కొద్దిగా మార్కెట్ అనేది ఇదే రేంజ్లో సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏదైతే 3 weeks లో కింద ఉందో అప్పటి వరకు మార్కెట్ అనేది మనం బేరిష్గానే కన్సిడర్ చేయవచ్చు. బ్యాంకింగ్లో వీక్నెస్ ఉన్నట్టు. సో బ్యాంకింగ్ పాజిటివ్ అవ్వాలి స్ట్రాంగ్లీ అంటే అట్లీస్ట్ మార్కెట్ 52,000 పైనకి మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ క్లోజింగ్ ఇవ్వాలి. అప్పుడే మనం బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో పాజిటివ్ ఉన్నట్టు. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ చార్ట్. ఫిన్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసినా సరే మనకి సేమ్ కనిపిస్తుంది. ఫిన్ నిఫ్టీ కూడా మీరు చూసినట్టయితే 3 weeks ఏదైతే లో ఉందో దాని కింద ట్రేడ్ అవుతుంది. స్టిల్ మార్కెట్ 3 weeks కన్సాలిడేషన్ చేసిన లెవెల్స్ అవుతున్నాయి, దాని కింద ఉంది కాబట్టి ఇది కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఉంది దీంట్లో. కాకపోతే కింది నుంచి మనం చూస్తే మనం షార్టర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. బయర్స్ ఉన్నారు, సో అది ఎలా ప్లే చేయాలనేది మనం షార్టర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసినట్టయితే నిఫ్టీ క్లియర్ స్ట్రాంగ్ బులిష్ ఉంది, డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకి 3 weeks ఒక లోస్ కింద ట్రేడ్ అవుతుంది, ఇది మనం పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిన్ నిఫ్టీ ఐటీ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ సెన్సెక్స్ కూడా క్లియర్లీ మార్కెట్ అనేది ట్రెండ్ క్లియర్ బులిష్ ఉంది. సెన్సెక్స్ కూడా
అండ్ మిడ్ క్యాప్ కూడా రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. ఈవెన్ మిడ్ క్యాప్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసారనుకోండి ఇక్కడ బులిష్ ఎంగల్ఫింగ్ ఉంది. అండ్ ప్రీవియస్ 3 వీక్స్ ఆల్మోస్ట్ 3 to 4 వీక్స్ ఒక హైస్ అండ్ లోస్ని మార్కెట్ స్ట్రాంగ్లీ ఆక్యుపై చేసింది మిడ్ క్యాప్లో. సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మిడ్ క్యాప్లో కూడా. సో మిడ్ క్యాప్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈవెన్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా మనం ప్లాన్ చేయవచ్చు, డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మిడ్ క్యాప్ కూడా ఫర్దర్గా 12,800 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు మిడ్ క్యాప్ కూడా. సో ఇక్కడ మనం మిడ్ క్యాప్ కూడా అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది మండే రోజు. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ రెండు సేమ్ ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ట్రెండ్ నడుస్తుంటుందో ఇంట్రాడేలో అదే మీరు ఇక్కడ ప్లే చేయొచ్చు బ్యాంక్ ఎక్స్ కూడా. ఇక్కడ మీరు బ్యాంక్ ఎక్స్ చూసినట్టయితే ఇక్కడ కూడా 3 వీక్స్ ఒక లోస్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే 3 వీక్స్ మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయిందో సో ఇక్కడ 60,000 లెవెల్ అండ్ 59,000 లెవెల్ కింద మార్కెట్ ఉంది. సో ఇది రెసిస్టెన్స్ కింద ఉంది. సో బ్యాంకింగ్ సెక్టర్లో వీక్నెస్ అనేది కనిపిస్తుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. సో నిఫ్టీ 50 క్లియర్ బులిష్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్, నిఫ్టీ వీక్గా ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్, నిఫ్టీ ఐటీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రాంగ్గా ఉంది, సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది బులిష్ ఉంది, మిడ్ క్యాప్ కూడా స్ట్రాంగ్ బులిష్ ఉంది. ఇది మనం క్లియర్ అయిపోయింది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం చూద్దాం మనం ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను నిఫ్టీది, ఓకేనా. సో ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ మీరు నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ ఇక్కడ మనకి ఒక బేరిష్ సైన్ చూపించింది, తర్వాత మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇది మనకి ఈ బడ్జెట్ రోజు క్యాండిల్. సో బడ్జెట్ రోజు ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ వరకు వచ్చింది, అరౌండ్ 24,000 రౌండ్ ఫిగర్ అనుకోండి, దగ్గర సపోర్ట్ లెవెల్. సో దీని కిందికి వెళ్తేనే మనం బేరిష్ అవుదాం, అప్పటి వరకు బేరిష్ అవ్వద్దు అని చెప్పి క్లియర్లీ చెప్పాను నేను. సో ఎందుకంటే ఈ లెవెల్స్లో బయర్స్ యాక్టివిటీ ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే పిన్ బార్ లెక్క ఫామ్ చేసిందో ఇక్కడ మనకి ఏదైతే విక్ ఉందో దాంట్లో క్లియర్ ఇండికేషన్ ఉంది బయర్స్ ఈ లెవెల్స్లో ఉన్నారని చెప్పి. సో ఎప్పుడైతే డిప్ వచ్చిందో అక్కడ సిఈ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయండి అని కూడా చెప్పాను. అరౌండ్ 24,200 సపోర్ట్ లెవెల్, 24,000 లెవెల్. సో మార్కెట్ ఇక్కడ క్లియర్ ఇంకొక సైన్ కూడా చెప్పాను, మార్కెట్ ఏదైతే ప్రీవియస్ హైస్ ఉంటాయో అది బ్రేక్ చేస్తే క్లియర్లీ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళొచ్చు, రైట్. 24,500 పైకి వెళ్ళింది అనుకోండి, క్లియర్లీ మార్కెట్ ఈ లెవెల్స్ని మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పాను. ఆల్మోస్ట్ ఆల్ టార్గెట్స్ దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన ఇక్కడ మనం స్ట్రాంగ్ బులిష్ మార్కెట్ ఉంది కాబట్టి, అంటే బయర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా ఇది ఫర్దర్ కంటిన్యూ అవ్వచ్చు. కాకపోతే ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చింది కాబట్టి సో కొద్దిగా రేపు మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ ఉండొచ్చు, అంటే ఈ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అంటే మార్కెట్ కొద్దిగా దోజీ క్యాండిల్ టైప్ ఆఫ్ మండే రోజు ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ కానీ. సో ఇలా మార్కెట్లో అంటే ప్రీవియస్ హిస్టారికల్ డేటా కూడా చూపిస్తాను, సేమ్ ఇట్లనే సినారియో ప్రీవియస్ది కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సేమ్ చార్ట్ ప్యాటర్న్, ఈ చార్ట్ ప్యాటర్న్ చూడండి, మీరు ఈ పాయింట్ చార్ట్ ప్యాటర్న్ చూడండి, సేమ్ మీకు నెక్స్ట్ వేరే దగ్గర కూడా చూపిస్తాను హిస్టారికల్ డేటా. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ సేమ్ ప్యాటర్న్, మార్కెట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర సేమ్ ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ మార్కెట్లో ర్యాలీ వచ్చింది, ఓకేనా. సో ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇలా మార్కెట్లో మొమెంటం వచ్చింది కదా అని చెప్పి రేపు కూడా మొమెంటం వస్తుంది అని చెప్పి స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంట్రాడే బేసిస్ పైన మనకి మార్కెట్లో మొమెంటం చూసి ఇంట్రాడే ప్రకారం ప్లాన్ చేయండి, బట్ వ్యూ వచ్చేసి సిఈ సైడే ఉండండి, ఓకేనా. సో మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది, ఈ లెవెల్స్ని హోల్డ్ చేసి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళింది. సేమ్ ప్యాటర్న్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ ప్యాటర్న్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అలాంటి ప్యాటర్న్స్ మీకు ముందు కూడా ఉంటాయి, ఇక్కడ చూపిస్తాను నేను ఆల్రెడీ. సో ఇక్కడ కూడా చూడండి మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో ఆల్ టైమ్ హైస్ దగ్గర మార్కెట్లో మళ్ళీ ఇక్కడ మొమెంటం వచ్చిన తర్వాత నెక్స్ట్ మార్కెట్లో సైడ్ వేస్ అయింది. సో అలా మార్కెట్ అనేది ఒక్క రోజు మార్కెట్లో స్ట్రాంగ్ మొమెంటం వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కూడా సేమ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మార్కెట్ ఇంట్రాడే ట్రెండ్ ప్రకారం వెళ్ళండి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ బుల్లిష్ ఉంది కాబట్టి మన వ్యూ బుల్లిష్ ఉంచి మార్కెట్లో సిఈ సైడ్లోనే ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఆల్మోస్ట్ 25,000 నెక్స్ట్ రెసిస్టెన్స్ అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది, ఓకేనా. సో ఇది నేను 15 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ 2 days నుంచి కూడా, అంటే నిఫ్టీ వచ్చేసి మనకి 2 days నుంచి కూడా వన్ సైడ్ మార్కెట్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మార్కెట్లో వన్ సైడ్ మార్కెట్ వెళ్ళిపోయింది. ఈవెన్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉండే 24,500 లెవెల్. ఇక్కడ మార్కెట్ ఏదైతే స్ట్రక్చర్ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఉండే ఆ స్ట్రక్చర్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో క్లియర్లీ మార్కెట్ ఈ టార్గెట్స్ని అచీవ్ చేసేసింది. సో ఇప్పుడు ఒక లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరకు వచ్చింది. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ని మార్కెట్ సస్టైన్ అవ్వాలంటే ఏదైతే ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్
రెసిస్టెన్స్ ఉందో, ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ ఉన్నానో ఇది సపోర్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ లెవెల్స్ పైన మార్కెట్ కన్సాలిడేషన్ అవ్వాలి. ఆ కన్సాలిడేషన్ జరుగుతుంది, 24,800ని హోల్డ్ చేస్తుంది సపోర్ట్ని అంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనం ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి, ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తే వెయిట్ చేయండి, తొందరపడి పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయకండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ ఎంటైర్ మూవ్లో 50% మీరు ఇక్కడ నుంచి ఫిబొనాచి కూడా డ్రా చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఫిబొనాచి డ్రా చేశారనుకోండి, ఈ 2 days ఒక లో నుంచి హై ఫిబొనాచి డ్రా చేస్తే, ఫిబొనాచి టూల్ తెలుసు కదా మీకు, రిట్రేస్మెంట్ టూల్, దాన్ని డ్రా చేశారనుకోండి, దీంట్లో 50% ఆర్ 68% ఆర్ 60% దగ్గరగా మార్కెట్ వచ్చిందనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే ఈ ఎంటైర్ మూవ్లో 50% ఎక్కడ వస్తుంది, అరౌండ్ 24,600 కానీ 24,500 లెవెల్స్ కానీ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే మార్కెట్ ఈ ఎంటైర్ మూవ్ నుంచి మార్కెట్కి ఒకవేళ రిజెక్షన్ వచ్చి డిప్ తీసుకొని మళ్ళీ ఇలా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినప్పుడే మీరు వెంటనే పిఈ సైడ్లో ఎంట్రీస్ తీసుకోకండి. స్కాల్పర్స్ అయితే తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నుంచి మార్కెట్లో పిఈ సైడ్లో ఎంట్రీ తీసుకుంటే ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఎక్కడ హోల్డ్ చేస్తుందో తెలియదు. సో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకొని హోల్డ్ చేస్తుంటుందో అక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి నిఫ్టీలో. బికాస్ నిఫ్టీ యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ మనకి బుల్లిష్ ఉంది కాబట్టి మార్కెట్లో ఇంట్రాడేలో మనం సిఈ సైడ్ ఉండడానికి ట్రై చేయండి యాజ్ పర్ ఇంట్రాడే ట్రెండ్ ప్రకారం. సో యాజ్ ఆఫ్ నో ఇంట్రాడే ట్రెండ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది పాజిటివే. కాకపోతే ఎంటైర్ మూవ్ ఇలా 2 days నుంచి కూడా స్ట్రాంగ్లీ మార్కెట్లో మొమెంటం ఉంది కాబట్టి రేపు కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. అది కూడా దీని టాప్ పైన ఉండాలి. ఇక్కడ 24,850 పైన మార్కెట్లో సైడ్ వేస్ మొమెంటం ఉంటే అప్పుడు మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అండ్ స్కోప్ అనేది నిఫ్టీ 50కి ఉంటుంది. ఇది మనకి నిఫ్టీ 50. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ 50 క్లియర్లీ అర్థమైంది. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వద్దాం, ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్పాను మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగి స్ట్రక్చర్ అనేది లోవర్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ ఉంది. మేబీ మార్కెట్ అనేది ఇక్కడ మనకి షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, ఈ లోని మనం టార్గెట్ చేయవచ్చు అని అనుకున్నాం. బట్ ఇక్కడ ఏం జరిగిందో చూపిస్తాను మీకు. సో మార్కెట్ అనేది మార్కెట్ అంటే ఇక్కడ ఈ లెవెల్స్లో చెప్పాను, మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇంట్రాడేలో మార్కెట్ అప్ సైడ్ పోవడానికి రికవరీ చేసింది. మళ్ళీ ఫ్రైడే రోజు కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాని తర్వాత మళ్ళీ రికవరీ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఒక బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ చేస్తుంది మార్కెట్. సో ప్రైస్ యాక్షన్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఏదైతే స్ట్రక్చర్ మనకు ఉందో ఈ స్ట్రక్చర్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మనకి డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసేది. 2 days కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత ఇంట్రాడేలో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ ఫ్రైడే రోజు కూడా సేమ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఈ పాయింట్లో నేను టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఉంది, నిఫ్టీ కూడా పాజిటివ్ ఉంది, ఆల్ ఇండైసెస్ పాజిటివ్ ఉన్నాయని చెప్పి. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 500 to 600 పాయింట్స్ అప్ సైడ్లో వెళ్ళింది. సో స్టిల్ ఇంకా కూడా మనం చూసినట్టయితే ఇంకా ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్ అవ్వలేదు. అంటే 51,500 లెవెల్ అండ్ 51,550 లెవెల్ బ్రేక్ అవ్వలేదు. ఒకవేళ అది బ్రేక్ అవుతే సో ఇక్కడ స్ట్రక్చర్ కొద్దిగా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి మీరు. యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇది లోవర్ హై కూడా క్రియేట్ చేస్తుండొచ్చు. అంటే మార్కెట్ ఇలా అప్ సైడ్ వెళ్ళి బయర్స్ని ట్రాప్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ప్యాటర్న్ కూడా ఫామ్ చేస్తుండొచ్చు. సో ఈ కన్ఫర్మేషన్తోనే షార్ట్ కవరింగ్లో ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో అయితే సో మార్కెట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో బేరిష్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ లోవర్ హై క్రియేట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఈ లోస్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 51,500 రెసిస్టెన్స్ ఉంది. దాని పైకి వెళ్తే ఇక్కడ మనం చూసినట్టయితే 51,800 రెసిస్టెన్స్, 52,000 రెసిస్టెన్స్. నా వ్యూ వచ్చేసి స్ట్రాంగ్లీ బులిష్ ఎప్పుడు అవుతాను బ్యాంక్ నిఫ్టీలో అంటే 52,000 లెవెల్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళింది అనుకోండి, షార్ట్ కవరింగ్ వస్తే మార్కెట్ అనేది టార్గెట్ 52,000 లెవెల్ని మళ్ళీ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అంటే 51,500 అండ్ 51,550 పైనకి వెళ్తే సిఈ సైడ్లో మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే కొద్దిగా మీరు స్టాప్ లాస్ పెట్టి చేయండి. అట్లీస్ట్ మార్కెట్ అనేది ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో అంటే ఈ క్లోజింగ్ లెవెల్ ఉందో ఈ లెవెల్స్ పైన ఉంటేనే అప్పుడు మనం సి సైడ్లో వెళ్దాం. దీని లెవెల్స్ కింద మనం SLB
పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు ఈ సైడ్లో ప్లాన్ చేయాలంటే ఈ లెవెల్స్ని టార్గెట్ చేయడానికి. ఈవెన్ ఇంట్రాడే ట్రెండ్ పాజిటివ్లో ఉండాలి, ఇంట్రాడేలో డేటాలో కూడా పాజిటివ్నెస్ ఉంటేనే అప్పుడు మనం ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, కన్ఫర్మేషన్ మనం డౌన్ సైడ్ రావాలి అంటే ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో లైక్ 51,350 అండ్ 51,200 లెవెల్, దీని లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం పీఈ సైడ్లో మళ్ళీ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్. అండ్ ఈ హైస్ పైన మనం ఎస్ఎల్ పెట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లోస్ని మనం టార్గెట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ బేరిష్ ఉంది కాబట్టి సో ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తుంటే కనుక మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, సెల్ ఆన్ రైస్ అయితే ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సేమ్ కేసు ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి సో మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయాలి. ఒకవేళ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. హోల్డ్ చేయకుండా మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, సో క్లోజింగ్ పాయింట్ని అబ్జర్వ్ చేద్దాం. ఈ లెవెల్స్ కిందికి వచ్చి మార్కెట్ ఈ లెవెల్స్ కింద బ్రేక్ చేస్తుంటే కనుక బ్రేక్ చేస్తే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు. ఇది మన నిఫ్టీ బ్యాంక్లో. సేమ్ కేసు ఫిన్ నిఫ్టీలో కూడా అంతే. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్, ఫిన్ నిఫ్టీ ప్లాన్ కూడా అంతే. ఫిన్ నిఫ్టీలో మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఫిన్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో 2 days నుంచి చెప్తున్నాను, మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. అండ్ ఈవెన్ ఫ్రైడే రోజు కూడా అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది ప్రీవియస్ డే లో కూడా బ్రేక్ చేయలేదు. అండ్ ఇక్కడ కూడా లో బ్రేక్ చేయకుండా మార్కెట్ అనేది స్లైట్లీ హయ్యర్ ఐస్ వేసింది. సో ఇక్కడ కూడా ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ దీని తర్వాత మార్కెట్లో ఇక్కడ ఏదైతే బడ్జెట్ రోజు ఉన్న లో ఉందో దానికి పైకి ఎప్పుడైతే మార్కెట్ వెళ్ళిందో ఇంకా బయర్స్ స్ట్రెంత్ పెరిగింది. సో ఇక్కడ ఇంట్రాడేలో 23,110 ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్, అండ్ ఇక్కడ మనకి 23,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఫిన్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో రేపటికి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో 23,300 లెవెల్ ఆర్ 340 లెవెల్, ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో. సో రేపు మార్కెట్ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది 23,500. ఈ మధ్యలో ఓపెన్ అయితే ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయకండి ఫిన్ నిఫ్టీలో. అండ్ అట్లీస్ట్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలంటే 23,500 పైనే నేను సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను ఫిన్ నిఫ్టీలో. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్లో అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ 23,330 కిందికి వస్తేనే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి, సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్ పైన మార్కెట్లో సస్టైన్ అవ్వాలి. 23,500 పైన మనం సిఈ సైడ్లో ఫిన్ నిఫ్టీలో ఉండొచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ రావాలంటే ఇక్కడ మార్కెట్లో స్లైట్ చిన్న కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉంది. సో ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉంటేనే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. ఫిన్ నిఫ్టీ కూడా యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మనకి బేరిష్ ఉంది. ఓకేనా. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. 23,500 వీక్లీ లో ఇది. సో ఇది మార్కెట్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్స్ పైన ఉంటేనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు స్ట్రాంగ్లీ. అదర్వైజ్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఏదైతే లోస్ ఉన్నాయో ఈ లోస్ని మార్కెట్లో టార్గెట్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బేరిష్ సైన్ చూపిస్తున్నాయి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఐటీ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. సో దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక సెక్టర్ మేజర్ సెక్టర్ అనేది స్ట్రాంగ్లీ బులిష్నే అనుకోండి, అదర్ సెక్టర్స్ని కూడా లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ట్రెండ్ అది కూడా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సేమ్ మొన్న ఫ్రైడే రోజు మనం అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే వెళ్ళింది. సో రేపు మార్కెట్ స్ట్రాంగ్లీ గ్లోబల్లీ మార్కెట్స్ అయితే యాజ్ ఆఫ్ నో పాజిటివ్ ఉన్నాయి. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయింది అనుకోండి, సో ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ షార్ట్ కవరింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఇప్పుడు డైరెక్ట్గా మిడ్ క్యాప్కి వెళ్దాం. సో వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువగా అవుతుంది. సో పేషెన్స్గా ఉండండి. కంటెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మస్ట్ అండ్ షుడ్. సో ఇక్కడ నేను మిడ్ క్యాప్ పెడతాను. సో మిడ్ క్యాప్కి వెళ్దాం. సో ఇక్కడ మిడ్ క్యాప్ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ చార్ట్. సో మిడ్ క్యాప్ ఇక్కడ మనం చూసినట్టయితే సో మిడ్ క్యాప్లో స్పైక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మిడ్ క్యాప్స్లో ఎక్కువగా. సో బట్ మిడ్ క్యాప్ మన ట్రేడ్ ప్లాన్ చేస్తే
డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ మార్కెట్ అనేది ఒకటే సింగిల్ స్పైక్లో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్లో ఎంటైర్ మొమెంటం, ఇక్కడ ఏం మొమెంటం అంత స్ట్రాంగ్ మొమెంటం లేదు. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బుల్లిష్ ప్యాటర్నే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఈ లెవెల్స్లో మార్కెట్ బ్రేక్అవుట్ అయింది. సో అరౌండ్ 12,520 లెవెల్, ఆ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్స్ కిందికి వచ్చి మార్కెట్లో అప్ సైడ్ వెళ్తే అక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్లో, అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే క్లోజింగ్ లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్స్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంటే అక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు మిడ్ క్యాప్లో. సో మిడ్ క్యాప్ క్లియర్లీ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసాము, మిడ్ క్యాప్ కూడా స్ట్రాంగ్లీ బులిష్ ఉంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో మిడ్ క్యాప్ బులిష్ ఉంది కాబట్టి డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు. మిడ్ క్యాప్లో కూడా రేపు కొద్దిగా నేను సైడ్ వేస్ ఎక్స్పైరీ అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు చూపించాను డేటా. సో ఎప్పుడైతే ఆల్ టైమ్ హైస్ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయిందో ఫస్ట్ థింగ్ మార్కెట్లో మొమెంటం ఉంటే అప్పుడు మార్కెట్లో స్ట్రాంగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మొమెంటం లేదనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఇలా మార్కెట్లో సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇనిషియల్లీ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి దాని తర్వాత సైడ్ వేస్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అది మీరు నోటీస్ చేయండి, దాన్ని బట్టి ట్రేడ్ చేయండి మిడ్ క్యాప్లో, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో మిడ్ క్యాప్ కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది కాబట్టి మన వ్యూ వచ్చేసి మిడ్ క్యాప్లో కూడా సిఈ సైడే ఉండడానికి ట్రై చేయండి మిడ్ క్యాప్లో కూడా. సో ఇంట్రాడే ట్రెండ్ గురించి అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను, డేటా షేర్ చేస్తాను. ఇంట్రాడే పాజిటివ్ ఉందా, ఇంట్రాడే నెగిటివ్ ఉందా అనేది కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంట్రాడేలో డేటా అంటే ఆప్షన్ చైన్ డేటా కూడా నేను ఇక్కడ షేర్ చేస్తుంటాను కాబట్టి సో దాని బేసిస్ పైన మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. సో వీక్లీ అనాలిసిస్, డైలీ అనాలిసిస్ అయితే అంటే వీక్లీ అనాలిసిస్లో మనకి స్ట్రాంగ్లీ బులిష్ ఉంది కాబట్టి వీక్లీ చార్ట్ ప్రకారం, సో డైలీ చార్ట్ ప్రకారం కూడా బులిష్ ఉంది కాబట్టి ఇంట్రాడేలో కూడా మనం బులిష్ సైడ్ వ్యూ పెట్టుకొని ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి, స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది. 24,800 మంచి సపోర్ట్, 24,700 కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది. సో అప్పర్ సైడ్లో మళ్ళీ చూసినట్టయితే మనం అప్పర్ సైడ్లో చూసుకున్నట్టయితే 24,000 లెవెల్ రెసిస్టెన్స్. కానీ ఇక్కడ మీరు కాల్ సైడ్ నోటీస్ చేస్తే 81,000 ఇక్కడ ఉంది, అంటే 25,200లో కాల్ రైటింగ్ జరుగుతుంది. అంటే సో ఇక్కడ కాల్ రైటర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ 25,000 కన్నా పైకి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సో కాల్ రైటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే కాల్ రైటింగ్ 25,200 లెవెల్లో అయ్యింది. సో ఇక్కడ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఇండికేట్ చేస్తుంది నిఫ్టీ 15, ఓకేనా. సో నిఫ్టీ 50 మనం చూసినట్టయితే యాజ్ పర్ డేటా కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ కనిపిస్తుంది నిఫ్టీ 50. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడదాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 51,000 లెవెల్ దగ్గర మనం చూస్తే ఇక్కడ మనకి అంతగా సపోర్ట్ కనిపించట్లేదు నాకు బ్యాంక్ నిఫ్టీలో. 51,500 లెవెల్ దగ్గర 6,000, 51,300 లెవెల్ దగ్గర 21,000, 24,000 ఆల్మోస్ట్ ఈక్వల్. అండ్ ఇక్కడ నెగిటివ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి పుట్ సైడ్ కొద్దిగా యాడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనకి పుట్ సైడ్ డేటా అయితే అంతగా యాడ్ అయ్యి కనిపిస్తుంది, బట్ స్టిల్ యాజ్ పర్ డేటా ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడ్ మైనస్లో ఉంది కాబట్టి అన్వైండ్ అవుతుంది. సో ఇక్కడ కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది, అంటే మార్కెట్ మేబీ షార్ట్ కవరింగ్కి ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ ఇక్కడ డేటా నంబర్స్ అయితే ఎక్కువగా కనిపిస్తలేదు కాబట్టి మేబీ రేపు మార్నింగ్ ట్రాక్ చేద్దాం. నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, 51,500 రెసిస్టెన్స్ అండ్ 52,000 లెవెల్ రెసిస్టెన్స్, అండ్ డౌన్ సైడ్లో 50,500 సపోర్ట్ లెవెల్. యాజ్ పర్ ఇప్పుడున్న డేటా ప్రకారం, ఇక్కడున్న డేటా ప్రకారం అయితే ఇది కూడా పాజిటివ్ డేటా అయితే షో చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ కూడా, ఓకేనా. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ డేటా. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఫ్రైడే రోజు గ్లోబల్ మార్కెట్స్ అయితే డౌ జోన్స్ అయితే చాలా స్ట్రాంగ్ పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. 654 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్లో క్లోజ్ అయింది. S&P 500 కూడా, ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్లో గిఫ్ట్ నిఫ్టీ జస్ట్ 21 పాయింట్స్లో క్లోజ్ అయింది. కాకపోతే ఏషియన్ మార్కెట్స్లో నికీ, తైవాన్ ఇది నెగిటివ్లో క్లోజ్ అయినాయి. మనకి తైవాన్ మార్కెట్స్ చూస్తే 752 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి మేబీ గ్లోబలీ మార్కెట్ ఏదైతే పాజిటివ్ ఉంటుంది కదా, సో దాని బేసిస్ పైన ఇది కూడా మార్కెట్లో పాజిటివ్ రన్ అయింది అనుకోండి, మన ప్రీ మార్కెట్స్లో మన మార్కెట్స్ కూడా పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకన్నా ముందు ఓపెన్ అయిపోతాయి ఏషియన్ మార్కెట్స్. సో ఏషియన్ మార్కెట్స్ని బట్టి మళ్ళీ గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి సైన్ అనేది చూపిస్తుంది ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్. సో అది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచే జాయిన్ అవ్వండి. ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ ఉంది, TM ఉంటుంది ట్రేడ్ మార్క్. సో సెర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి. సో దాని గురించి ఫేక్ ఛానల్స్ అవాయిడ్ చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్
కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. సో ఫేక్ ఛానల్స్ని జాయిన్ అవ్వకండి. ఫేక్ ఛానల్స్ కనిపిస్తే రిపోర్ట్ చేయండి ప్లీజ్. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.